ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 41. ప్రదక్షిణ తత్వము. తేదీ 15/4/1946. ఇవాళ ఎంత సుదినం అనుకున్నావు? భగవంతుడు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు. నేను ఇక్కడికి వచ్చినది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవాన్లకు నమస్కరించడం మామూలు. ఈ ఉదయం 8 గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణి భగవాన్ ముఖస్థలమై వెడలి వేణువల్లే నా చెవులకు సోకింది. ఏమా అని తలెత్తి కిటికీలోంచి భగవాన్ సోఫా వైపు చూశాను. బాలబాలుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తున్నవి. డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు. శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ ఉంది. ఓహో, నాగమ్మేనా? ఎవరో అనుకున్నాను అంటున్నారు. సరే, ఏదో చెప్తారనుకొని హాలులోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో, ఏమీ వారందరినీ చూసి నేర్చుకుంటున్నారా ఏమీ? ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్. నాకు నవ్వు వచ్చింది. కానీ ఎన్నిసార్లని అడగడం వల్ల 3 సార్లు అన్నాను. సరి ఇక చాలు, మీరు చేస్తే అంతా చేస్తారు, అదొక ఉపద్రవం. వారికి వద్దని చెప్పాను, మీకు కూడా చెబుతున్నాను. ఏమి అన్నారు భగవాన్. దానికేమి, వద్దంటే మానుతాను అని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూసి, అదిగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. ఎందుకది? నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను. నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే, ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్. ప్రదక్షిణం అంటే ఏమిటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరే కూటస్థాఖిల రూపేస్మిన్ ఇది ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకర్లు చెప్పారు. మీరు హాలు చుట్టూ తిరగడం చూస్తే అందరూ ఇలాగే చేయాలి కాబోలని కొత్తవారంతా కొవ్వెల చుట్టూ తిరిగినట్లు తిరగడం ప్రారంభిస్తారు. ఎందుకది? శంకర్లు దేనిలో రాశారిది అన్నారా భక్తులు. పరాపర పూజ, ఆత్మపూజ అని పూజలు 2గా రాశారు వారు. ఆ 2 కలిపి రాసి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను. ఈ శ్లోకం దానిలో ఉంది. ఆ భావమే తీసుకొని అరవంలో రుభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారిట్లా. ఓ ఈశ్వర, నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను, ఎక్కడా నీవే నిండి ఉన్నావు. నిన్నెట్లా చుట్టూ వచ్చేది? కూటస్థాకిల రూపుడవని ధ్యానిస్తాను, అదే నీకు ప్రదక్షిణం అని భావం. నమస్కారం అంటేను అంతే. మనస్సు స్వస్థతియందు అణుగుటయే నమస్కారం. కానీ లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటు వస్తూ ఒకసారి మొక్కటం కాదు. తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణం నమస్కారాదులు అతీత స్థితి కలవారికి కానీ మాలాంటి వారికి గురువందనాదులు వల్లదా? ముల్లోకములతో అద్వైతం చూపిన గురువులతో చూపరాదని ఉంది కదా అన్నారు డాక్టర్ మొదలయ్యారు. అవును, నిజమే. అద్వైతం అంటే అసలు నమస్కారం చేయరాదనా? అతి కూడదన్నారు. కానీ భావంలో అద్వైతం ఉండాలి, కానీ బాహ్యానికి పనికొస్తుందా? అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టకు పిడికెడు ఆహారం సరిపోయిందని మనకు చాలునా? మనము పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసుగుతుందా? అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకొని బాహ్యానికి లోకానికి అనుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్టసుఖాలేవి సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు. కూలికి గుండె బాదుకొని ఏడ్చేవాడి వలె. అంతే, వారికేది అంటదు అన్నారు భగవాన్. కూలికి గుండె బాదుకోవడం ఏమిటి అన్నారొకరు. పూర్వం ఒక ఆచారం ఉండేది. ఇంట్లో ఒక వృద్ధుడు గతించాడనుకోండి, ఇంటివారికి ఏడుపు రాదు. అయితేనేమి,
మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి. అది ఆచారం. కూలికి పనిచేసినట్లు డబ్బు తీసుకొని ఎగొడగా ఏర్పరచుకున్న వారు ఉండేవాళ్ళు. వాళ్ళని పిలిస్తే భజన చేసినట్టు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడ్పులు ఏడ్చి ప్రాక్టీస్ అయ్యి ఉండడం వల్లనో ఉల్లిపాయ మొదలైనవి కంట్లో పెట్టుకొను కళ్ళనీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు. అట్లాగే ఎదురువారి చిత్తవృత్తికి తగినట్లుగా తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండటం వల్ల ఏదీ వారికి కొత్తలేదు. ఎవరు అలా పిలిస్తే అలా వెళ్తాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు. అన్నీ ఇతరుల కోసమే కానీ వారికొక్కటి అక్కర్లేదు. అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి అన్నారు భగవాన్. లోగడ సమీపవర్తలకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చేయడం అదెందుకు చేయడం లేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదే అనుకుండేదాన్ని. నేడు ఆ కోరిక తీరడమే కాక ఒక ఉపదేశం కూడా లభించింది. నేను అంతటా నిన్ను నాకు ఎలా ప్రదక్షిణం చేస్తావు? కోవెల చుట్టి వచ్చినట్లు తిరగడానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లుంది శ్రీవారి వాక్కు. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.